నమస్కారం అండి. గోరింక గూటికే స్టోరీని అన్నపూర్ణమ్మ గారు రాశారు. ఆమె మన అమ్మ లాంటి వారు. అలాంటి ఆమె మనకు అందించిన అద్భుతమైన కథని అందరూ విని ఆమెకి ఎలా ఉందో చెప్పండి. ఈ స్టోరీని ఆమె చూస్తారు కాబట్టి మీ విలువైన అభిప్రాయం ఆమెకి చాలా సంతృప్తిని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టోరీని చూసి లైక్ చేసి షేర్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళదాం. తలుపు తెరిచి ఎదురుగా నిలబడిన భర్తని ఒక కోపం పక్కకు తోసి రుసరుసలాడుతూ లోపలికి వచ్చింది సుభద్ర. భార్య రుసరుసలకి కారణం తెలిసిన విజయసారథి మౌనంగా తలుపులు మూసి గదిలోకి వెళ్ళాడు. సుభద్ర కోపం తాలూకు సంకేతాలు వంట నుండి పక్క గదిలోకి వినబడుతూ ఉంటే కొడుకు హర్ష మెల్లిగా లేచి జాగింగ్ షూ వేసుకుని తండ్రి గదిలోకి తొంగి చేసి, డాడీ నేను జాగింగ్ కి వెళుతున్నా అని చెప్పి మెల్లిగా గేట్ తీసుకుని వెళ్లిపోయాడు. ఎవరికి తప్పినా తనకి తప్పదు. తను వెళ్లి సంజయ్షి చెప్పే వరకు శబ్దాలు ఆగవు అనుకుంటూ లేచి వంటగది దగ్గరకు వచ్చి రెండు చెవులు చేతులతో మూసి, సుభద్ర ఆపు నిగోల అంటూ అరిచాడు. నీ కాలనీ మొత్తం లేచి తప్ప సర్దుకుంటున్నారు. భర్త వైపు చొర చూసింది. ఇంకెవరైనా అయితే మీరు చేసిన పనికి అటు నుండి అటే మళ్ళీ పుట్టింటికి వెళ్లేది. పొయ్యి మీద నుండి పాలగిరిని దించి దడేరమంటూ పక్కన పెట్టింది. బా తలనొప్పి వస్తుంది సుభద్ర. చెప్పింది వినాలిగా. వినేవాళ్ళంటే 190 కారణాలు చెప్తారు. ఒక్క కారణం విను. నా బండి టైర్ పంచర్ అయింది. రాత్రి నేను చూసుకోలేదు. వాడి బండి మీద నీ సరంజామా పెట్టడానికి వీలు కాదు. ఈ విషయం నాకు ఫోన్ లో చెప్పొచ్చుగా. చెప్పే నువ్వు పెట్టేశావు. మంచి నిద్రలో ఉన్నాగా నీకు చెప్పేశాను అనుకున్నాను. నీ నుండి మళ్ళీ ఫోన్ రాలేదు. ఆటోలో వచ్చేస్తున్నావులే అనుకున్నాను. మీకు ఎన్నిసార్లు చేశాను ఫోన్ చూసుకోండి. వాడికి చేశాను. బస్ స్టాండ్ లో అందరూ నన్ను చూసి ఏదో దేశాంతరవాదిలా నిద్ర లేచిన ప్రతి వాడు ప్రత్యేకంగా చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది మీ మీద. కాఫీ కలుపుతూ అంది కోపంగా. సారీ భద్ర. బతిమాలుతూ ఆపండి. మరొకసారి ఆ బుజ్జి పిలిచారంటే ఆ కాఫీ మూతి మీద తెచ్చేస్తాను అంటూ కాఫీ గ్లాస్ చేతికిచ్చి, మీకెన్నిసార్లు చెప్పాను సుప్రి భద్ర క్షుద్ర అంటూ పిలవద్దని. నా పేరు సుభద్రాదేవి. అబ్బా ఏదో ముద్దుగా కాలని ముద్దు అల్లుడు పుట్టుకొస్తే చూసేవాళ్ళు నవ్విపోతారు. అప్పుడు అంటే అది పరిగెత్తే వయసు. ఏది పట్టించుకోదు. కాఫీ చాలా చప్పరిస్తూ అన్నాడు. ఇప్పుడు పాకే వయసా? అన్ని పురుముకుని రాకండి. వదిలించుకోవడానికి నా దుంప తెగుతుంది. సరే నేను గుడి వరకు వెళ్ళొస్తానంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఇద్దరు చిన్న పాప గేటు తోసుకుంటూ లోపలికి వచ్చి పెద్దమ్మా గారాభంగా పిలుస్తుంది. సుభద్ర నీకోసం పాప వచ్చింది చూడు అంటూ అరిచి అక్కడే నిలబడ్డాడు. బయటికి రాగానే పెద్దమ్మా అంటూ పాప సుభద్ర నడుము చుట్టుకుంది. ఏమైంది లక్ష్మి? ఎందుకు భయపడుతున్నావు? పాప తల మీద చేయి వేసి నిమురుతూ అడిగింది. పెద్దమ్మా నాన్న అమ్మని కొట్టాడు. అమ్మ ఏడుస్తుంది. నువ్వు రా పెద్దమ్మా అంటూ సుభద్ర చెయ్యి పట్టుకుంది. ఏవండి నేను ఇప్పుడు వస్తాను. గ్యాస్ ఆఫ్ చేయండి. నేను వచ్చాక మీరు బయటికి వెళుదురు అని సారథికి చెప్పి వెంట వెళ్ళిపోయింది. సారథికి ఇవన్నీ అలవాటే. సుభద్రకును పెళ్లి చేసుకున్న నాటికి సారథికి ఏ పని లేదు. తల్లి చనిపోవడంతో ఆడదిక్కు లేని ఇంటికి మేనత్త కూతురు సుభద్ర కోడలిగా వచ్చింది. కొన్ని సంవత్సరాలు అక్కడికి కొన్ని ఉద్యోగాలు చేస్తూ తిరిగాడు. అప్పుడు సుభద్ర టైప్ నేర్చుకుంది. 2 పిల్లలకు తల్లి అయ్యింది. అమ్మాయి వేద, అబ్బాయి హర్షవర్ధన్. ఇంటి అద్దెలు కట్టుకుంటూ ఇల్లు గడపడం కష్టమే. ఊరికి దూరమైన కాలనీకి రాక తప్పలేదు. కూతురు వేదాన్ని తల్లిదండ్రుల దగ్గర వదిలి కొడుకుని తమ దగ్గర ఉంచుకున్నారు. కొడుకుకి ఊహ తెలిసే వరకు సుభద్ర ఏ ఉద్యోగం అనుకున్నా కుదిరేది కాదు. కాలనీలో చుట్టుపక్కల వాళ్ళు కూలి పనులు చేస్తున్న వాళ్ళు. అప్పుడే వాళ్ళతో బాగా సన్నిహిత్యం ఏర్పడి చదువుకున్న గర్వం లేకుండా మాట్లాడి సలహాలు ఇచ్చేది. చిన్నపిల్లలకి చదువు చెప్పేది. మంచి చెడు వివరించేది. అందరినీ వరుసలు పెట్టి పిలిచి వారికి దగ్గరైంది.
ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ జాగాలో కూరగాయలు మొక్కలు పెంచి అందరికీ పంచేది. పండ్ల చెట్లు అన్ని రకాలు తెచ్చి పెంచేది. కూలికెళ్లే వాళ్ళు పిల్లల్ని ఎండలో బయట వెళ్ళనివ్వక తన కొడుకుతో పాటు బొమ్మలిచ్చి ఆడించేది. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన బాక్సుల్లో అన్ని కలిపి ఇస్తే తిని బాబుని ఆడిస్తూ ఇల్లంతా సందడి చేసేవారు. బుడిబుడి నడకని కొడుకుని నడిపిస్తూ సారథితో వాకింగ్ కి వెళ్లేది రోజు. అప్పుడే పరిచయం అయ్యారు రాజేశ్వరి దేవి గారు. ట్రాక్ మధ్యలో హర్షని కూర్చోబెట్టి వాకింగ్ చేసేవారు. ఒక రోజు హర్ష లేచి నడుస్తూ పడి ఏడు దగ్గరలో ఉన్న రాజరాజేశ్వరి దేవి గారు వాడిని ఎత్తుకుని ఓదారుస్తూ ఉంటే భార్య భర్తలు బాబు కోసం వెళ్లారు. సారీ మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అంటూ బాబుని తీసుకుంది. అదేం లేదు, మీ బాబు మా అమ్మాయికి రోల్ మోడల్. మార్నింగ్ లేచి వాకింగ్ కి రావడానికి ఎంతో ఇబ్బంది పడుతుంది. పాప చూస్తూ అంది. ఆ పాప ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎటో చూస్తుంది. నా పేరు రాజరాజేశ్వరి, మా పాప రమ్య. నా పేరు సుభద్ర, మా వారు విజయసారథి, బాబు హర్షవర్ధన్. వీడికంటే పెద్దది పాప వేద రుద్రాణి. మా అమ్మ నాన్న దగ్గర ఉంటుంది. అలా మొదలైన స్నేహం చాలా గాఢంగా పెనవేసుకుపోయింది. కాలనీ వాళ్ళకి రాజేశ్వరి గారిని పరిచయం చేసింది. ఆ పరిచయం ఎందరికో బ్రతుకు తెరువుని చూపించింది. ఎందరో అనాథలకి ఆశ్రయం కల్పించింది. అణగదొక్కబడిన ఆడవారికి చేయూతనిచ్చి నిలబెట్టుకుంది. ఆడవారన్నా అనాథలన్నా ఆవిడికి అభిమానం. ఆవిడ ట్రైనింగ్ లో సుభద్ర అన్ని విషయాలు తెలుసుకుంది. మంచి మనసున్న వారికి మంచి జరుగుతుంది. సారథికి మంచి కంపెనీలో అకౌంటెంట్ జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది సుభద్రకి. రాజేశ్వరి సుభద్రకి సలహా ఇచ్చింది. నువ్వు జాబ్ చేయొచ్చుగా, నీకు టైపింగ్ ప్రావీణ్యం ఉంది, బాబు స్కూల్ కు వెళుతున్నాడు, ఇప్పుడు నీకు వాడితో ఇబ్బంది లేదు. ఆఫీస్ షార్ట్ హ్యాండ్ పూర్తి చేస్తే టైపిస్ట్ గా వెళ్ళవచ్చు, స్టెనో కావచ్చు. ఎవరి దగ్గర పనిచేయడం ఇష్టం లేకపోతే సొంత ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే నీతో పాటు మరో నలుగురు ఆడవాళ్ళకి పని దొరుకుతుంది. ఇదైతే బాగుంది రాజేశ్వరి దేవి గారు. అదేమిటి, మా కంపెనీలో నా దగ్గర స్టెనోగా చేరితే బాగుంటుందా? నవ్వుతూ అన్నాడు. మనం స్నేహం పటిష్టంగా ఉండాలంటే ఈ మాత్రం దూరం అవసరం రాజేశ్వరి దేవి గారు. కపటం లేని వ్యక్తిత్వం నాకు ఇష్టం సుభద్ర. మన స్నేహం ఎల్లప్పుడూ ఇలాగే సాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం, మనస్ఫూర్తిగా నవ్వుతూ అంది. సుభద్ర, నన్ను దేవి అను రాజేశ్వరి అను పిలువు మేడం గారు అంటుంటే నన్ను దూరం చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఓకే దేవి గారు, అంతే, ఈ పేరు ఖాయం. ఇహ మీరు మాట్లాడవద్దు. సరే, నీ ఇష్టం. రాజేశ్వరి దేవి తండ్రితో పాటు బిజినెస్ లో ప్రవేశించి మెళకువలు నేర్చుకుంది. తండ్రికి ఏకైక వారసురాలుగా ప్రకటించడం అయింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మాట్లాడి ఆఫీస్ లో అన్ని స్థానాల్లో ఆడవాళ్ళని నియమించింది. ముఖ్య స్థానాల్లో తప్ప అన్ని స్థానాల్లో ఆడవాళ్లే. వాళ్ళ అవసరాలను సున్నితంగా పరిశీలించి సమస్య ఎక్కడి నుంచో మొదలైందో గ్రహించి పరిష్కరించేది. అలా చేస్తూనే అది వనిత కంపెనీగా మారిపోయింది. ఇంట్లో కూతుర్ని తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ వనిత కంపెనీని విశిష్ట స్థానంలో నిలబెట్టిన రాజేశ్వరి దేవి తన గొప్పదనాన్ని చాటుకుంది. ఆడపిల్ల పరువు కాదు, మన పరువు అంటూ ఎందరో తల్లిదండ్రులకి ధైర్యం చెప్పేది. అటువంటి రాజేశ్వరి దేవికి 7 నెలలకు పుట్టిన కూతురు రమ్యని పెంచడం సవాలుగా నిలిచింది. నుండి మందకొడిగా ఉండేది. 5 ఏళ్ల వరకు ఎన్ని మందులు వాడినా పెద్దగా స్పందన లేదు. రాజేశ్వరి విసుగు లేక నిస్పృహ చెందక ఓర్పుతో ఎదురు చూసింది. 5 ఏళ్ల తర్వాత నెమ్మదిగా పాపలో చైతన్యం మొదలైంది. ఆమె జీవితం గురించి సుభద్రకి తప్ప ఎవరికి తెలియనివ్వలేదు రాజేశ్వరి దేవి. సంవత్సరం గడిచి అందరిలో మార్పు వచ్చినా వారి స్నేహంలో ఎటువంటి మార్పు లేదు. వీలైనప్పుడు మాట్లాడుకునేవారు, లేదా సెల్లో మాట్లాడుకునేవారు. సుభద్ర ఇంటి చుట్టూ అపార్ట్మెంట్స్ చాలా వచ్చాయి. అప్పటి వారందరూ స్థలానికి రేట్లు వచ్చేసరికి అమ్మేసుకుని వెళ్లిపోయారు. సుభద్ర ఇన్స్టిట్యూట్ నుండి ఇంటికి వచ్చి వంట ప్రయత్నంలో పడిపోయింది. సెల్ మొదలు సారథి తీసుకువచ్చి సుభద్రకి ఇస్తూ, నువ్వు ఒక చోట నీ సెల్ ఇంకో చోట అంటుంటే అరిగిపోరులేండి అందిస్తే అంటూ ఫోన్ ఆన్ చేసే లోపే ఆగిపోయింది. మెసేజ్ చేస్తున్న సుభద్రకి దేవుడి గుడి తాళం వేస్తారు అని వర్డ్
చూసి భయపడిపోతుంది. మెసేజ్ డిలీట్ చేసి భర్త కొడుక్కి భోజనం పెట్టి మీరు పడుకోండి, నేను వస్తాను అంటూ బయలుదేరిపోతూ ఉంటే, ఇంత రాత్రి తీర్పులేంటి, ఉదయం అప్పగచ్చుగా విసుగ్గా అన్నాడు సారథి. ఎప్పటి సమస్య అప్పుడే పరిష్కరించుకోవాలి. మీకు మీరు అకౌంటెంట్ వాళ్ళు, మేము ఆడవాళ్ళం సార్ నవ్వుతూ అంటూ చెప్పులేసుకుని బయటకు వచ్చి హడావిడిగా వీధి చివరకు వచ్చి చీకట్లో నిలబడింది. వీధి నిర్మానుష్యంగా ఉంది. ఆటో ఆమె ముందుకు వచ్చి ఎక్కడికన్నా అన్నాడు. వద్దు వెళ్ళు అంది అటు ఇటు చూస్తూ. ఇంటికి ఆమె ఇల్లాలని చూసి చెప్పొచ్చు అన్నాడు ఆటో వాడే. చప్పుక్కున ఆటో ఎక్కి కూర్చుంది. ఆటో ముందుకు దూసుకుపోతుంది. కొట్టడిలా ఉన్నావు. అవును మేడం అంటున్న ఆటో అతడిని చూసింది. తనకు క్యాప్, నోటికి మాస్క్ పెట్టుకోవడం వల్ల ముఖం సరిగ్గా కనిపించడం లేదు. మాస్క్ బ్యాగ్ లో నుండి తీసి పెట్టుకుంది. వీధి నుండి నిర్మానుష్యంగా ఉండడం వలన గమ్యాన్ని త్వరగా చేరగలిగారు. ఆటో ఆగగానే అప్పటి వరకు అంధకారంగా ఉన్న ఆ ఇంటిలో పల్చటి వెలుతురు పరుచుకుంది. వరండాకు కూర్చున్న వ్యక్తి లేచి ఆమెతో పాటు లోపలికి వెళ్లి తలుపు మూసి వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. ఏం జరిగింది వీరస్వామి గారు? ఆతృతగా అడిగింది. గ్లాసులోకి నీళ్లు పంపి ఆమె ముందు పెట్టి 2 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. ఆవిడ కళ్ళు తిరిగి మెట్ల మీద నుండి జారిపడి తలకి దెబ్బ తగిలింది. ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ హాస్పిటల్ ఉన్నారు? ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదే హాస్పిటల్కి తీసుకువెళ్ళలేరా? ఆశ్చర్యంగా అడిగింది. వెళితే జరుగుతున్న బయటపడుతుంది. ఆవిడకి ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలియకూడదు. స్వామి గారు, నాకు అయోమయంగా ఉంది. రాజేశ్వరి దేవి గారు ఆస్మా పేషెంట్. ఆవిడ వాడే మందుల్లో పాయిజన్ కలిపారు. శ్వాసకోశలతో పాటు జీవనాడులన్నీ నెమ్మదిగా చలనరహితమై బొమ్మలా మారిపోవాలని చేశారు. వాళ్ళ ప్రయత్నం ఫలించిందా లేదా అనేది ఆవిడికి స్పృహ వస్తేనే తెలుస్తుంది. ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. ఇంట్లో కూతురు రమ్య, అల్లుడు పృథ్వీ చెల్లెలు నీరజ, తల్లి ఈశ్వరమ్మ. ఫ్యామిలీ డాక్టర్ రుక్మిణి గారు. వీళ్ళకి తెలియకుండా అంత దూరం ఎలా జరుగుతుంది? ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు. సుభద్రాదేవి పని వాళ్ళు, ఎంతో కాలం నుండి రాజేశ్వరి గారికి అసిస్టెంట్ చేస్తున్న వాళ్ళు, ఆవిడికి నమ్మకమైన వాళ్ళు, ఆవిడని నమ్ముకున్న వాళ్ళు. ఎవరైనా చేసే అవకాశం ఉంది. ఒక్క క్షణం ఆగి, ఇప్పుడు తగిలిన గాయం చిన్నదైనా పాత గాయాలు ఆమె మెదడులో తిష్ట వేసుకునే అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు. ఆవిడని పూర్తిగా చైతన్యం చేయడానికి మనం ప్రయత్నం మొదలు పెట్టాలి. మరి వారికి అంటూ ఆర్భక్తిగా ఆగిపోయింది. వారికి తెలిసే ఉంటుంది. ఆవిడ కాదనుకున్నా వారెప్పుడు ఆవిడకు చెరువులోనే ఉంటారు. దీర్ఘం శ్వాస తీసుకున్నాడు. వేదాకి రేపే ఇంటర్వ్యూ. ఉదయం 10-11 మధ్య. చాలా అలర్ట్ ఉండాలి. జాగ్రత్తలు చెప్పి సుభద్రని పంపించి లోపలికి వచ్చాడు వీరాస్వామి. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఆ ఇంటి ప్రవేశానికి అర్హురాలయ్యింది వేద. ఆమె రూపురేఖలు, పొందికైన విస్తృత వినసొంపుగా ఉన్న మాటలు సెలెక్టరీకి నచ్చాయి. ఈ వేళ నుంచి పేటీలో జాయిన్ అవుతావా వేద? కూతురు రమ్య. అలాగే మేడం. రమ్యని చూస్తూ అంది. రమ్య చక్కగా బొటిక్ సారీ, మ్యాచింగ్ బ్లౌజ్, పైన రబ్బర్ బ్యాండ్ పెట్టి జుట్టు, ఫేషియల్ చేయించిన మొహానికి నుదుటిన చిన్న బొట్టు, పాపిట్లో సిందారం, 5 అడుగుల ఎత్తు, మంచి రంగు. కానీ సీరియస్ గా ఉంది. ఆమె పక్కన ఉన్న పృథ్వీ ఆమె కంటే కొద్దిగా ఎత్తుగా అందంగా ఉన్నాడు. పేషెంట్ వెళదామా వేదా? డాక్టర్ అన్నాడు. ఓకే మేడం అంటూ లేచి రాజేశ్వరి గారి దగ్గరికి బయలుదేరారు. తలకి క్యాప్, ముక్కు, నోటికి మాస్క్, చేతులకి గ్లౌజులు వేసుకుని వేదాకి ఇచ్చారు. అవి దగ్గరికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ డ్రెస్ కోడ్ పాటించాలి, వేసుకో అంటూ ఇచ్చారు. కనకాంబరం కలర్ డ్రెస్ కోడ్. తను కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్తుందా, ఒక కంపెనీ ఓనర్ దగ్గరగా అనిపించింది వేదాకి. ఇన్ని జాగ్రత్తలా అంది. ఆ ముఖాలు ఒకసారి చూసింది. కళ్ళు తప్ప ముఖ భావాలు తెలియక ఎవరిని గుర్తించలేకపోయింది. అక్కడి నుంచి వేద ముందు రమ్య, పృథ్వీ నడుస్తున్నారు. ఒకవైపు గజపతి, రెండో వైపు డాక్టర్ రుక్మిణి, వెనక ఈశ్వరి గారు తనని
ఉరి తీసే ఖైదీని తీసుకువెళ్తున్నట్లు అనీజీగా అనిపిస్తుంది. రాజేశ్వరి గారు మంచం మీద జీవం లేని బొమ్మలా పడుకున్నారు. తలకి కట్టు కట్టి ఉంది, చేతులకి సెలైన్, ముఖానికి ఆక్సిజన్ మాస్క్. ఇద్దరు మగవాళ్ళు ఆమె మంచం దగ్గర నిలబడి ఉన్నారు. గది విశాలంగా నీట్ గా ఉంది. 5 నిమిషాల తర్వాత అందరినీ బయటికి పంపి వేదాన్ని తలుపులు గడియ పెట్టి రమ్మని రాజేశ్వరి గారిని చెక్ చేసి ప్యాడ్స్ మార్పించి బయటికి వచ్చారు డాక్టర్ రుక్మిణి గారు. వేద డ్రెస్సింగ్ రూమ్ లో డాక్టర్ రుక్మిణి గారి కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. కోట్, క్యాప్, గ్లౌజెస్, మాస్క్ తీసేసి డాక్టర్ రుక్మిణి గారు కూడా కూర్చున్నారు. వేద, ఈవిడ రమ్య మేడం, ఈశ్వరి గారి డాక్టర్. వీరు పృథ్వీ, రాజేశ్వరి గారి అల్లుడు. వీరు గజపతి గారు, రాజేశ్వరి గారి అడ్వకేట్. వీరు పృథ్వీ సార్ గారి మదర్ ఈశ్వరమ్మ గారు. ఇతను నా అసిస్టెంట్ విష్ణు. రుక్మిణి గారు అందరినీ పరిచయం చేసింది. అంటే కాంపౌండర్ గపుక్కున అనేసింది. ఈశ్వరమ్మ విష్ణుని పైనుంచి కింద దాకా చూసి వస్తున్న నవ్వును ఆపేసుకుంది వేద. విష్ణు దాస్ ఎక్కడ? విష్ణుని చూస్తూ అడిగింది రుక్మిణి. మేడం, రూమ్ దగ్గర ఉన్నాడు, వినయంగా చెప్పాడు. వేద, మీ ముగ్గురు అత్తయ్య గారి కేర్ టేకర్స్. ఆవిడలో చిన్న మార్పు కలిగిన రుక్మిణి గారికి ఫోన్ చేయండి, లేదా నాకు గాని రమ్యకి గాని చెప్పండి. పృథ్వీ గొంతు కరుక్కునొక పలికింది. వేద, నేను పృథ్వీ కంపెనీ పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు రుక్మిణి గారు, గజపతి గారు మాత్రమే అమ్మని చూసే అవకాశం ఇవ్వండి, వేరెవరిని అలో చేయొద్దు, వార్నింగ్ ఇచ్చింది రమ్య. పృథ్వీ, మీ చెల్లెల గురించి కూడా ఒక మాట చెప్పరా? లేకపోతే ఈ కాంపౌండర్ గాడే ఎత్తి అవతల విసిరేసేలా ఉన్నాడు. ఈశ్వరమ్మ కొడుకుని ఒత్తిడి చేసింది. అమ్మ, నేరుగా ఇటు ఎందుకు వస్తుంది, నువ్వు పద అంటూ తల్లిని తీసుకుని అవతలకు వెళ్ళాడు. లేదా మిగతా విషయాలు విష్ణుని అడిగి తెలుసుకో అంటూ రమ్యతో కలిసి బయటకు వెళ్ళిపోయారు అందరూ. రండి వేద గారు, మీతో చాలా విషయాలు చెప్పాలి. ముందు నా గది చూపించండి, ఈ బరువు మోసుకుంటూ వినలేను. బ్యాగుని చూపిస్తూ అంది. అందులో పని మనిషి వచ్చింది. మేడమ్మ, వేద గారికి గది చూపించు. అట్లాగే బాబు. పిన్నమ్మ గారు మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు. మీరు ఈ అమ్మాయి గారిని తీసుకువెళ్ళండి, నేను బ్యాగులు గదిలో పెట్టిస్తా, వస్తా అను. ఇప్పుడు నాకేమి నా గది చూపించమనమ్మ విసుగ్గా అంది. సరే, మీరు పదండి బాబు, నేను వేదమ్మ గారిని తీసుకుని వస్తాను అంటూ బ్యాగులు అందుకుని ముందుకు వెళ్ళింది. రోజు ఉదయాన్నే లేచి మేడం గారికి వేడి నీళ్లతో ఒళ్ళు తుడిచి బట్టలు మార్చి నీట్ గా రెడీ చేసి తలుపులు తీస్తుంది వేద. అప్పుడు విష్ణు దాసు లోపలికి వచ్చి మెడిసిన్ సిలిండర్ మార్చి రుక్మిణి గారికి ఫోన్ చేసి మేడం గారి ఇంప్రూవ్మెంట్ చెప్తారు. ఈలోపు వేద రెడీ అయ్యి వస్తుంది. డాక్టర్ పాటు రమ్య గారు, పృథ్వీ గారు వచ్చి మేడం కి పృథ్వీ గారు వెళ్ళిపోతే రమ్య గారు తల్లి దగ్గరే కూర్చుని ఆవిడను స్పృశించి చిన్ననాటి విషయాలు, కంపెనీ విషయాలు చెప్తూ కొద్దిసేపు గడిపి వెళ్ళిపోతారు. రాత్రంతా మేడం రూమ్ లో ఉంటే వేద మనమ్మ అప్పుడు తన రూమ్ కి వెళితే విష్ణు దాసు మేడం ఉన్నాన్ని చూసుకుంటారు. మీరు వెళ్ళండి వేద గారు, దాసు ఇక్కడ ఉంటాడు, నేను బయటకు వెళ్ళి మెసేజ్ తీసుకువస్తాను. చిన్న రిక్వెస్ట్, నన్ను గారు అనకండి, వేద అనండి. నేను మిమ్మల్ని విష్ణుదాస్ అని పిలుస్తాను. గారు గీరు అనాలి అంటే అంత కంఫర్టబుల్ గా లేదు, ఇబ్బందిగా అంది. మీ ఇష్టం, నవ్వుతూ అన్నాడు విష్ణు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటూ యాగపరంగా మేడం వైపు చూసి, విష్ణు, మేడం వేడి కడుపుతున్నారు చూడు అంటూ ఆవిడ దగ్గరికి వెళ్లారు. దాసు మెడిసిన్ అంటూ అరిచాడు విష్ణు. దాసు ఇంజెక్షన్ లోడ్ చేసి ఇచ్చేలోపు ఆవిడ చేతిలో చెయ్యి వేసి మెల్లిగా చేతులు నిమురుతూ ఇంజెక్షన్ చేశాడు విష్ణు. ఆక్సిజన్ మాస్క్ తీసేశాడు. రమ్యకి ఫోన్ చేసి రుక్మిణి గారికి చేశాడు. రమ్య ఇంట్లోనే ఉండడం వల్ల 2 నిమిషాల్లో తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుంది. మమ్మీ మమ్మీ అంటూనే ఉంది. కళ్ళలో నీళ్లు తుడుచుకోవడం మర్చిపోయింది. అప్పుడు డాక్టర్ రుక్మిణి గారు వచ్చారు. రమ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ రాజేశ్వరి మేడం కళ్ళు తెరవండి చెంపల మీద తడుతూ పిలిచారు. మమ్మీ ప్లీజ్ నన్ను చూడు అంటూ తల్లి చేతిని ముట్టు పెట్టుకుంది. విష్ణు కళ్ళలోని తడిని మాస్క్ ఫీల్ చేస్తుంది. రమ్య, డోంట్ వరీ, ఆవిడ సేఫ్, కోలుకోవడానికి ఆవిడ టైం తీసుకుంటున్నారు అంటూ విష్ణు ఆవిడ ప్రతి మూమెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి,
అంటూ చెప్పి రమ్యని తీసుకువెళ్లిపోయారు డాక్టర్ రుక్మిణి. విష్ణు, దాసు, వేద మేడం బెడ్ దగ్గర చైర్స్ లో కూర్చున్నారు. రమ్య బాధ చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. దాసు, ఎంతమంది ఉన్నా తల్లి లాలన ఎవరికి సాటి రాదు. విష్ణు, దాసు మౌనంగా వింటున్నారు. హైహీల్స్ శబ్దం చేసుకుంటూ లోపలికి వస్తున్న నీరజని వేద ఎదురు వెళ్లి ఆపేసింది. నీరజ గారు, ముందా చెప్పులు బయట విప్పి డ్రెస్ తీసుకురండి. ఆ డ్రెస్ మీకు, ఇంట్లో వాళ్ళు మాకెందుకు? ఈ హీల్స్ లేకుండా నాకు నడక రాదు. అయితే మీరు బయట ఉండండి, ఇది పేషెంట్ రూమ్. మీకేం కావాలో అడగండి. నేను అత్తని చూసి విష్ణుతో మాట్లాడాలని వచ్చాను. ఉద్దేశంగా కళ్ళు రుమ్ముతూ అంది. మేడంని చూడాలి అంటే నిశ్శబ్దంగా రండి. విష్ణుతో మాట్లాడాలనుకుంటే తను బయటకు వచ్చినప్పుడు మాట్లాడండి. ఎంత పొగరు అంటూ టంకాలు ఆడించుకుంటూ వెళ్ళిపోయింది నీరజ. రాజేశ్వరి గారు కళ్ళు తెరిచారు, కానీ ఎవరిని గుర్తించడం లేదు. రమ్య శ్వాసకి, ఆమె మాటలకి మేడం కళ్ళు చెల్లిస్తున్నాయి. చేతి వాళ్ళు కదిలించగలుగుతున్నారు, కానీ పెన్ను పట్టుకోలేకపోతున్నారు. మెల్లిమెల్లిగా వేద స్పర్శని గుర్తించగలుగుతున్నారు ఆవిడ. డాక్టర్ రుక్మిణి గారు సైకియాట్రిస్ట్ ని వెంట తీసుకొచ్చారు. ఆవిడ సబ్ కాన్షియస్ లోనే ఉన్నారు. పూర్తి కాన్షియస్ లోకి వస్తే బాడీలో చేంజెస్ వస్తాయి. డాక్టర్ చిన్న రిక్వెస్ట్ అంది వేద. మేడం తిరిగే ప్రదేశాలు ఆవిడకి తెలిసిన మనుషుల మధ్య తిరుగుతూ ఉంటే కొంత ప్రయోజనం ఉంటుంది అని. వెరీ గుడ్ సజెషన్. అలా చేయడం వల్ల పేషెంట్ లో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డ్రెస్సింగ్ రూమ్ వరకు వచ్చిన విష్ణు సార్ అంటూ సందిగ్ధంగా ఆపేశాడు. చెప్పండి. సైకాట్రిస్ట్ డాక్టర్ శ్యామ్ అతని వైపు చూశాడు. ఏమిటి విష్ణు? డాక్టర్ రుక్మిణి గారు సందేహంగా అడిగారు. మేడం గారు ఎంతో మంది ఆడవాళ్ళకి ఎన్నో విధాలుగా సాయం చేశారు. వాళ్ళలో కొంతమంది హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ ఉండవచ్చు. వాళ్ళ స్పర్శని వాయిస్ ట్యూనింగ్ వల్ల ఫలితం ఉండవచ్చు కదా. షూర్, ప్రయత్నం వల్ల నష్టం లేదు. విష్ణు బదులు తడుతూ అన్నారు శ్యామ్. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి వెళ్ళిపోయాడు విష్ణు. వెళ్ళిపోతున్న విష్ణుని అలా చూస్తూ ఉండిపోయారు డాక్టర్ శ్యామ్. ఎక్కడో చూశాను అనుకుంటూ రూమ్ వచ్చిన విష్ణు వేద చేపట్టుకుని థ్యాంక్ యూ వేద, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. అతను ఎందుకంత సంతోషంగా తన చేయి పట్టుకుని షేకాన్ని ఇస్తున్నాడో వేదకి అర్థం కాలేదు. విష్ణు ఏమిటి ఆనందం, ఎందుకు చేతిలో లాక్కుంది అంది. సారీ అంటూ ఆమె చేతిని వదిలేసి, దాసు నేను రూమ్ లో ఉంటాను, అవసరమైతే కాల్ చేయి అంటూ వెళ్ళిపోయాడు. ఏమిటి దాసు, ఎప్పుడు లేని ఆనందం? నాకు అర్థం కావడం లేదు. సరే వదిలేసి, ఇష్టమైతేనే తను చెప్తాడు. నువ్వు మేడం గారి దగ్గర ఉండు, మణమ్మకి ఫోన్ చేసి వస్తాను అంటూ బయటికి వెళ్ళింది. అప్పుడే మణమ్మ విష్ణు గది వైపు నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా వస్తుంది. ఏంటి మణమ్మ కంగారుగా వస్తున్నావు? విష్ణు బాబు కాఫీ అడిగితే తీసుకువస్తున్నానమ్మా. ఇంతలో ఆ నీరజమ్మ వచ్చి నేనిచ్చి వస్తానని లాక్కుని తీసుకువెళ్ళిందమ్మా. తీసుకు తను తాగలేదుగా. ఆ బాబు నన్ను తాకలేశారు. ఈ అమ్మ చెబితే వినదు. విష్ణుకి నేను చెప్తాను, నువ్వు వెళ్ళి మేడం గారికి జ్యూస్ చేసి తీసుకురా, ఆపిల్ జ్యూస్. అట్లాగేనమ్మా అంటూ వెళ్ళింది మనమ్మ. నీరజ కాఫీ తీసుకురావడం చూసి చెప్పలు లేచి కూర్చున్నాడు విష్ణు. మీరు నాకు కాఫీ తీసుకురావడం ఏమిటి? నేను మనమ్మని తీసుకురమ్మని చెప్పాను. లేచి వెళ్ళి కాఫీ కప్ అందుకుని పక్కన పెట్టేశాడు. చల్లారిపోతున్న తాగు విష్ణు గోముగా అంది. మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ఎవరు లేరు, అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. అన్నయ్య ఏదైనా కంపెనీకి వెళ్ళారు, మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అంటూ కుర్చీలో కూర్చుంది. నీరజ గారు, నేను పని కోసం వచ్చిన వాడిని, నా పని నన్ను సక్రమంగా చేసుకోనివ్వండి. ఇప్పుడు మీరు ఫ్రీగా పేషెంట్ బుక్స్ రిఫర్ చేయమని డాక్టర్ రుక్మిణి గారు చెప్పి వెళ్ళారు విసుగ్గా అన్నాడు. అవునవును, డాక్టర్ గారు తర్వాత కాంపౌండ్ పెద్ద డాక్టర్. సరే మీరు చదువుకోండి. అప్పటి వరకు బయట నిలబడి ఉంటున్న దాసు నవ్వుకుంటూ పక్కకి తప్పుకున్నాడు. కాఫీ చల్లారిపోతుంది, మళ్ళీ తీసుకురానా? వద్దు, అదే తాగుతాను, మీరు వెళ్ళండి. హీల్స్ టకటకలాడించుకుంటూ వెళ్ళింది. తల పట్టుకుని మంచం మీద కూలబడ్డాడు విష్ణు. అప్పుడే లోపలికి వచ్చి నవ్వు ఆపుకుంటూ విష్ణు పక్కనే కూర్చున్నాడు. ఏమిటి విష్ణు, ఎందుకలా ఉన్నావు?
నా బాధ ఎవరికి చెప్పుకోలేను. నేను ఎవరి గురించి పట్టించుకోను లేను బాధగా అన్నాడు. సారీ విష్ణు, అంతలా వరీ కాకు. మనం పని కోసం వచ్చాము. మన పని అయిపోతే వెళ్ళిపోతాము, ధైర్యంగా చెప్పాడు దాసు. సూర్యోదయానికి ముందు లేచి మేడంకి 3/4 టాప్ వేసి మణమ్మ సాయంతో వీల్ చైర్ లో కూర్చోబెట్టి లాన్ లో తిప్పుతూ చేతులతో 2-3 ఎక్సర్సైజులు చేయించింది వేద. నేనైతే సూర్యకిరణాలు వేడిని ఉషోదయంతో చల్లటి గాలి మనసును ఉత్తేజపరుస్తున్నాయి. విష్ణు మేడం కాళ్ళు మసాజ్ చేస్తున్నాడు. దాసు అప్పుడే నిద్రలేచి వస్తున్నాడు. నన్ను నీతో పాటు లేపమన్నానుగా విష్ణు, ఆవలింతలు ఆపుకుంటూ అన్నాడు దాసు. నీకు నా పిలుపు వినబడదు బాబు. ఏనుగు గీంకారాలైతే సరిగ్గా సరిపోతాయి. అటువంటి నిద్ర రావాలన్నా నీ వంటి వాడికి రాదు. దాసి కొద్దిసేపు మేడంని చూసుకోండి, నేను అటు వెళ్తాను. సరే వెళ్ళు అని చెప్పి వేద ఆ ఎక్సర్సైజ్లు ఇక్కడ చేయించవచ్చుగా. నీకు ఇబ్బందిగా ఉంటే మేము లోపలికి వెళ్తాము. వేదాన్ని వెళ్ళనువ్వు దాసు, మేడం గారిని నేను చూసుకుంటాను. వేద మౌనంగా వెళ్ళింది. విష్ణు మేడం ని అటు ఇటు తిప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. మేడంకి టిఫిన్ పెడుతున్న సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన రమ్య కుర్చీలో కూర్చుంటూ, మనమ్మ, ప్రతి సంవత్సరం ఇదే రోజు అమ్మ రామాలయానికి వెళ్ళేది గుర్తు చేసింది. అవునా, టిఫిన్ వడ్డిస్తూ అంది మనమ్మ. ఈ రోజు అమ్మని రెడీ చేసి ఆలయానికి తీసుకువెళ్ళండి. ట్రస్ట్ కి ఫోన్ చేశాను. పక్కనే ఉన్న అనాథాశ్రమానికి తీసుకువెళ్ళండి. లంచ్ కి నేను వచ్చి జాయిన్ అవుతాను. నువ్వు వేద విష్ణు దాసు వెళ్ళండి అని చెప్పి టిఫిన్ చేసి వెళ్ళిపోయింది. మనమ్మ ఈ రోజు ప్రత్యేకత నీకు తెలుసా? ఆసక్తిగా అడిగింది వేద. తెలుసా, ఈ రోజు పెద్దమ్మ గారి పెళ్లి రోజు. అవునా, సంతోషంగా అంది వేద. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఈశ్వరమ్మ, మొగుడిని చేసిన వాళ్ళకి ఈ పెళ్లి రోజులు ఎందుకు వెటకారంగా అంది. మొగుడు పోయిన వాళ్ళే దిట్టంగా ఉన్నారు. ఆవిడ ముత్తైదువు, పండగ చేసుకుంటే తప్పేం లేదులేండి మనమ్మ కోపంగా అంది. వేద మేడంని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విష్ణు, ఈ రోజు మేడం గారి పెళ్లి రోజట, వేద ఆనందంగా చెప్పింది. అలానా, క్యాజువల్ గా అన్నాడు. అదేంటి అంత తేలిగ్గా అలాగా అంటున్నావు? నీకు హ్యాపీగా లేదా? కొన్ని నిజాలు కళ్ళలోనే తెలుసుకోలేవు. వేద గుండె తలుపులు తెరిచిపోవాలి మనసులోనే అనుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇక్కడ పెద్ద రాయి ఎక్కడో దొరుకుతుందా అని. ఎందుకు? తేలికగా అన్నావంటున్నావుగా. రాయి తీసుకుని బరువుగా చెప్దామని. నీకు సెటైర్లు వేయడం కూడా వచ్చా? కొందరిని చూస్తే అలా అనాలనిపిస్తుందిలే వేద, దాసు నవ్వుతూ అన్నాడు. నిజమే దాసు, కొందరిని చూస్తే గొంతే పగలదు. మీ ఫ్రెండ్ నవ్వుతూ ఓరగా విష్ణుని చూస్తూ లోపలికి వెళ్ళింది వేద. దాసు నిన్ను అంటూ దగ్గరికి వచ్చాడు విష్ణు. సారీ విష్ణు, ఈ మౌనం ఇహ నా వల్ల కాదు బాబు. మనం మనుషుల మధ్య కాదు, మానుల మధ్య ఉన్నట్లుంది. నీకేం, నువ్వు పుస్తకం తిరిగివి, ఆ పుస్తకాల మధ్య దూరిపోతావు. నాకు పిచ్చెక్కిపోతుంది. హాస్పిటల్లో పేషెంట్లతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినప్పుడు బయటకు వచ్చి సిస్టర్ తో మాట్లాడుకుంటూ హాయిగా గడిపేవాడిని. ఇప్పుడేమో మాట్లాడుకోవచ్చు కానీ మేడంకి డిస్టర్బెన్స్ లేకుండా. ఎవరితో మాట్లాడాలి? నువ్వా ఒంటరి పిల్లివి. వేద ఆడపిల్ల, సున్నితమైన మనసు. కానీ వేద ధైర్యం ఉన్న అమ్మాయి, పైకి కనబడుతున్న మెతక మనిషి కాదు. నీకు ముందే పరిచయమా? లేదు లేదు, ధైర్యం లేకపోతే జాబ్ కి వచ్చేది కాదు. పాప ఆడపిల్లలే అన్నావా? ఊప పగులు కొడుతుంది, జాగ్రత్త నవ్వుతూ చెప్పాడు. మేడం ని రెడీ చేసి చెకప్ కోసం విష్ణుని పిలిచింది వేద. విష్ణు మేడం ని చెకప్ చేసి మెడిసిన్ వేసి 2 చేతులతో ఎత్తుకు తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు విష్ణు కళ్ళల్లో కదలాడిన సన్నటి నీటి తెర వేద దృష్టిని దాటిపోలేదు. మేడంకి ఒక పక్క వేద, మరొక పక్క మెడమ్మ కూర్చుని ఆమె తలని తన భుజం మీదకి వాల్చుకుని పసిబిడ్డలా పట్టుకుంది వేద. విష్ణు మేడంని గమనిస్తూ ఉంటే దాసు వేదాన్ని చూస్తున్నాడు. ఆకుపచ్చని పట్టు చీరలో కడలని అమ్మవారిలో కూర్చున్న మేడంని చూస్తున్న విష్ణు మెదడులో ఎన్నో ఆలోచనలు వ్యక్తీకరించలేని వ్యధ. గుడిలో వాతావరణం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంది. పూజారి వారికి ఎదురు వచ్చి పలకరించారు. మణమ్మ, క్షేమమా? నేను బాగానే ఉన్నాను పంతులు గారు.
మీకోసమే ఎదురు చూస్తున్నాము, రండి, ట్రస్టీ గారు ఆహ్వానించారు. అమ్మ, మీరు స్వామివారిని దర్శించి మీ సంకల్పాన్ని నివేదించుకోండి అన్నారు పూజారి గారు. అభాగ్యులని ఆదరించి అబలలకు చేయూతనిచ్చి అనాథలకి ఆశ్రయం ఇచ్చిన ఆ తల్లికి జీవ చైతన్యాలు కలిగించి మానవత్వానికి నీవు అండగా ఉంటావని నమ్మకాన్ని మాలో కలిగించు స్వామి. వేద కళ్ళు మూసి వేడుకుంది. మీరు మండపం దగ్గర కూర్చోండమ్మా, బాబు అమ్మగారిని లోపలికి తీసుకురండి అంటూ పూజారి గారు లోపలికి వెళ్లారు. విష్ణు మేడంని లోపలికి తీసుకువెళ్ళాడు. వేదదాసు మనమ్మ మండపం మెట్ల మీద కూర్చున్నారు. మనమ్మ, ఇన్నాళ్ళు మేడం గురించి తెలుసుకోవడానికి వీలు కాలేదు, ఈ రోజు అన్ని విషయాలు చెప్పాలి నువ్వు, లేదా ఆసక్తిగా అడిగింది. సంవత్సరం అంతా సాదాసీదాగా ఉండే పెద్దమ్మ గారు ఈ రోజు మాత్రం పచ్చరంగు పట్టుచీర, ఆకుపచ్చ రంగు మట్టి గాజులు చేతి నిండా వేసుకునేవారు. కాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు తప్ప ఎప్పుడు పెట్టరు. పచ్చల దిద్దులు, ముక్కు పొడక, పాపిక సిడికెడు కుంకుమ, మల్లె తోట ఉన్న ఒక పువ్వు కూడా పెట్టుకోదు. కానీ ఈ రోజు మాత్రం సంబంగి పువ్వు ఒకటి జడలో పెట్టుకునేవారు. పెద్దయ్య గారు పరమేశ్వరం బాబు మనసు బాగుండకపోయినా, ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆ తోటలోనే గడిపేవారు. ఆయన పోయిన తర్వాత అమ్మగారు అప్పుడప్పుడు వెళ్తుండేవారు. మరి మేడం గారి భర్త? నాకు ఆ విషయాలు తెలియదమ్మా. నేను వచ్చే నాటికి చిన్నమ్మాయి గారు చిన్నపిల్ల, 7 నెలలకి పుట్టిందని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. పెద్దమ్మ గారి ఆరోగ్యం కూడా సరిగ్గా లేక పెద్దయ్య గారు చాలా ఇబ్బంది పడేవారు. మేడంకి ఫ్రెండ్స్ గాని చుట్టాలు కాని ఉన్నారమ్మా, ఎవరిని ఇంటికి తీసుకువచ్చేవారు కాదు. కంపెనీలోనూ తోటలోనూ మాట్లాడుకునేవారేమో. ఆజానుబాహుడు, కళ్ళకు నల్లటి అద్దాలు, నోటికి మాస్క్, ఒంటి మీద పచ్చరంగు షాలు కప్పుకున్న వ్యక్తి గర్భగుడిలో నుండి బయటికి వెళ్లడం, పూజారి గారు లోపలికి వెళ్లడం ఎవ్వరూ గమనించలేదు. దాసు, మీ ఫ్రెండ్ కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నాడేంటి? కూర్చోవచ్చుగా. విష్ణు వైపు చూస్తూ దాసుతో చిన్నగా అంది వేద. విష్ణు వైపు చూసిన దాసు, నిజమే వేద, ఏదో గాబరాగా ఉన్నట్లున్నాడు. వద్దు, మీ ఫ్రెండ్ ఒక పెక్యులర్ మ్యాన్, కదిలించావంటే చూపులతో కాల్ చేస్తాడు. దాసుతో గుసగుసలాడింది. అప్పుడే పూజారి గారు బయటకు వచ్చి, బాబు అమ్మగారిని బయటకు తీసుకురండి అని మనమ్మ ప్రసాదాలు శరణాలయానికి పంపిస్తాము అన్నాడు. విష్ణు లోపలికి వెళ్లి మేడంని బయటకు తీసుకొచ్చాడు. అనాథ శరణాలయానికి బయలుదేరిన కారుని మధ్యలో ఆపించింది. విష్ణు, మేడం చాలా ఉద్వేగంగా ఉన్నారు, హార్ట్ పెరుగుతుంది, గాబరాగా అంది వేద. కారు దిగి మేడం టెస్ట్ చేసిన విష్ణు మెడిసిన్ ఇచ్చి, వేద మేడంకి విశ్రాంతి కావాలి, వెంటనే ఇంటికి వెళదామన్నా ఆమె రమ్య గారికి ఫోన్ చేసి చెప్తా అంటూ కారు వేగంగా ఇంటికి తీసుకువెళ్ళాడు. విష్ణు డాక్టర్ గారికి ఫోన్ చేయనా? అంతగా కంగారు పరిస్థితి ఏమీ లేదు. స్టేజ్ కావడం వలన బ్రెయిన్ చిన్న స్పాట్ అయ్యేం, చిన్న కదలిక, మెడిసిన్స్ ఇచ్చాము, వెయిట్ చేద్దాం చిన్నగా అన్నాడు విష్ణు. రమ్య వచ్చి తల్లిని చూసి విషయం అడిగి తెలుసుకుంది. ఈశ్వరమ్మ, నీరజ కూడా ఉన్నారు. రమ్య గారు, మీ గుడికి వెళ్ళిన టైంలో ఎవరో మేడం రూమ్ ని చిందరవందర చేశారు, దేని చూసి వెతికినట్లున్నారు, వేద చిన్నగా చెప్పింది. వాట్? ఆశ్చర్యంగా అంది రమ్య. మమ్మీ రూమ్ కి అవసరం ఎవరికి ఉంది? కోపంగా అంది. అది కాదమ్మా, గోపాల్ వచ్చి వదిలి గారి విషయం చెప్పి, వారిని డాక్టర్ కదా, ఏం జరిగిందో, మందులు ఏం వాడుతున్నారో తెలుసుకుందామని వచ్చినట్టున్నాడు. ఈశ్వరమ్మ కంగారుగా చెప్పింది. అత్తయ్య అరిచినట్లంది. మా పర్మిషన్ లేకుండా మమ్మీ గదికి ఎవరిని అలో చేయొద్దని మీ అబ్బాయి మీకు చెప్పారు, గుర్తులేదా? సమయించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది రమ్య. ఈశ్వరమ్మ మౌనాన్ని చూస్తూ కోపంగా బయటకు వెళ్ళింది రమ్య. మేడం, విషయం తెలుసుకోవడానికి గదిని చిందరవందర చేయవలసిన అవసరం ఏమిటో వేదాకి అర్థం కాలేదు. విష్ణు వేద మేడం ని గమనిస్తూ కూర్చున్నారు. ఆవిడ మెదడులో జరుగుతున్న పోరాటానికి తట్టుకున్నట్లు కనుకొనలు నుండి నీరు ప్రవహిస్తుంది. ఏదో పట్టుకి చేతుల్లో కదలిక వచ్చింది. డాక్టర్ గారు డాక్టర్ శ్యామిని తీసుకువచ్చారు. రాజేశ్వరి అంటూ పిలిచిన రుక్మిణి గారి పిలుపుకి తప్పున కళ్ళు తెచ్చి డాక్టర్ శ్యామ్ గారి చేతిని గట్టిగా పట్టుకున్నారు.
మీరు మీరు చెప్పండి, ఎవరిని రఘు రఘు రఘుని చూస్తూ అంది. వస్తున్నారు రాజేశ్వరి, రుక్మిణి గారు అన్నారు. లక్కీ నా లక్కీ రఘు లక్కీ ఉద్రేకంగా లేవడానికి ప్రయత్నిస్తుంది. డాక్టర్ శ్యామ్ గారు ఇంజెక్షన్ చేసి యథాస్థితికి తీసుకువచ్చారు. డాక్టర్ రుక్మిణి, శ్యామ్, రమ్య ఆ గది నుండి బయటకు వచ్చి లాన్ లో కూర్చున్నారు. వ్యాపాసిని మేడం దగ్గరే ఉంచి విష్ణు వారు వెనుక లాన్ లోకి వెళ్ళాడు. రమ్య గారు, ఆవిడ గతం తాలూకు నీడల నుండి బయటికి రావాలంటే మీ ఫాదర్ రఘుపతి గారు లక్కీ అనే వ్యక్తి రావాలి. నుండి ఆవిడ బయటికి వచ్చారు అంటే గతంలోని వ్యక్తులు, పరిసరాలు, వస్తువులలో సంథింగ్ ఆవిడని కదిలించాయి. వాటిని మీరు ఎంత త్వరగా ఆవిడికి చూపించగలిగితే గతం నుండి వర్తమానంలోకి రాగలుగుతారు. నా ప్రయత్నం నేను చేస్తాను డాక్టర్. డాక్టర్ శ్యాముని పంపించి రుక్మిణి గారు వెనక్కి వచ్చారు. రమ్య, ఎలా ప్రయత్నిద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదంటే మమ్మీ ఇంత గట్టి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియడం లేదు. డాడీ పేరు రఘుపతి అని తప్ప ఆయన గురించి నాకేమీ చెప్పలేదు. లక్కీ అంటే నా తమ్ముడు, వాణ్ణి కూడా వదిలేసి వచ్చిందంటే సంథింగ్ ఇస్ రాంగ్ ఆలోచనగా అంది. మమ్మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, జానకి ఆంటీ, సరళ ఆంటీ, సుభద్ర ఆంటీ, కానీ నాకేం చెప్పని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోదంటే ప్రయత్నించడంలో తప్పులేదుగా. అప్పుడే ఈశ్వరమ్మ, గోపాల్ రావడంతో మాటలు ఆపేశారు. డాక్టర్ గారు, వీడు మా అన్నయ్య కొడుకు డాక్టర్ గోపాల్, రుక్మిణి గారికి పరిచయం చేసింది. నమస్తే డాక్టర్, ఆంటీ విషయం తెలిసి చూద్దామని వచ్చాను. చూసారా? లేదు, నేను వచ్చినప్పుడు గుడికి వెళ్ళారట. బయటికి వెళ్ళినప్పుడే వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, బాగున్నారు జవాబు చెప్పింది రమ్య. గోపాల్ని చూస్తూనే రమ్యకి చిరాకుగా అనిపిస్తుంది. జులకాల చుట్టూ ఎర్రగా ఉబ్బినట్లు కళ్ళు, నల్లటి పెదాలు, కలర్స్ డ్రెస్ లు, వెకిలి నవ్వు. నమస్తే, వస్తానండి అంటూ రుక్మిణి గారు లేచారు. రమ్య లోపలికి వెళ్ళింది. విష్ణు మేడం ని టెస్ట్ చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్నారు. వేదదాసు విష్ణు మీద ఆగిపోయింది ఆమె చూపు. నిశ్చలమైన చూపుల్లో మెరుపు, చలనరహితమైన చేతుల్లో జీవం వచ్చి విష్ణు చేతిని తన చేతిలోకి తీసుకుని, రఘు నన్ను క్షమించు ప్లీజ్, రఘు లక్కీని చూపించు, వాడు ఆవిడకి ఏడుపుతో మాటలు సరిగ్గా రావడం లేదు. విష్ణు స్టెతస్కోప్ పెట్టేశాడు. రఘు విష్ణు చేతులు పట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తుంది. మేడం, వేద పట్టుకోపోయింది. డోంట్ డిస్టర్బ్ మీ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గద్దించింది ఆవిడ. విష్ణు కళ్ళతోనే వాళ్ళని వారించి బయటికి వెళ్ళమని సైగ చేశాడు. ఎన్నాళ్ళు మాటలు లేకుండా నిస్తేజంగా ఉన్న ఆవిడ అలా గద్దించగలదని వారు అనుకోలేదు. ముగ్గురు విస్తుపోయారు. వేదదాసు మౌనంగా బయటకు వెళ్ళిపోయారు. విష్ణు కన్నీళ్లు ఆవిడ చేతుల మీద పెడుతున్నాయి. రఘు, నీకు నా మీద చాలా కోపం ఉంది. నేను చెయ్యను, వేరే దారి లేదు. నన్నెవరైనా వేలెత్తి చూపిస్తే సహించలేనని నీకు తెలుసు. ఈ గుండె మిమ్మల్ని చూడగానే ఆగిపోతుందేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? ఆమెలో ఉద్రేకం పెరిగిపోతుంది. రాజేశ్వరి, నువ్వు ప్రశాంతంగా ఉంటేనే లక్కీని తీసుకురాగలను కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. నిజమే, నన్ను చూసి భయపడతాడు అంటూ తనే పడుకోవడానికి ప్రయత్నిస్తూ, రఘు, వాడిని దగ్గరగా తీసుకువస్తావా? జాగ్రత్త, నీకే చెప్పు లేదు రాజేశ్వరి. నువ్వు భయపడి మమ్మల్ని గాబరా పెట్టావు. ఆమెను పడుకోబెడుతూ అన్నాడు. రఘు, ఆవిడ నోటిని వేలితో మూసేసి కళ్ళు మూసుకో ఇంజెక్షన్ చేసి జారుకునే వరకు అక్కడే కూర్చుని బయటకు వచ్చాడు. విష్ణు, మేడం నిన్ను రఘుపతి గారు అనుకోవడం ఏమిటి? దాసు అడిగాడు. ఇందులో ఆలోచించవలసింది ఏముంది? మెంటల్ ఇన్బ్యాలెన్సెస్ వాళ్ళు ఎన్నో ఊహించుకోగలరు. అవును దాసు, మీ ఫ్రెండ్ కళ్ళలో ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. అందుకే చురుక్కున చూసిన విష్ణు చూపులకి మాటలు ఆపేసింది. నేను బయటికి వెళుతున్నాను దాసు, అర్జెంట్ వరకు త్వరగా వచ్చేస్తాను. విష్ణు కళ్ళకి తెలియని ఆనందం. రమ్య రుక్మిణి గారిని కలిసింది. నాన్నగారి ఫోటోలు గాని ఐడెంటిఫికేషన్ గాని కనబడలేదు. మమ్మీ లాకర్ కి కూడా కనబడలేదని చెప్పి బాధపడింది. మమ్మీ ఇలా చేసింది ఏమిటి? వరీ కాకు రమ్య, ఆవిడ బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు.
కానీ సందేహంగా ఆగింది. చెప్పు రమ్య, డాడీ మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటారని డాక్టర్ రుక్మిణి నగారు. మీ డాడీ అలా చేసి ఉంటే మీ అమ్మ ఇంత ఉద్వేగతకు లోనయ్యేవారు కాదు. ఆవిడ ఆలోచనలో వారి ఉనికి ఎప్పుడో తుడిచేసేవారు. ఆవిడలో ఇంత చలనం కలిగింది అంటే మీ డాడీ మీ మమ్మీకి దగ్గరలోనే ఉన్నారా అని నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఐఎమ్ అగ్లీ వెయిటింగ్ ఫర్ హిమ్. ఆనందంగా ఆవిడ చేతులు పట్టుకుంది. ఇట్స్ ఓకే రమ్య, రేపు మమ్మీని హాస్పిటల్ కి పంపించి సరే ఆంటీ అని వెళ్ళిపోయింది రమ్య. సుభద్ర ఇన్స్టిట్యూట్ నుండి త్వరగా ఇంటికి వచ్చింది. భర్త కొడుకు ఇంటికి రాలేదు. తలుపులు తెరిచి లైట్లు వేసి లోపలికి వెళ్లి మంచినీళ్లు తాగి మొక్కల దగ్గరకు వచ్చి సెల్ ఆన్ చేసింది. హలో, చెప్పండి సుభద్రాదేవి. వీరస్వామి గొంతు నిదానంగా పలికింది. వేద మెసేజ్ పంపించింది. ఆవిడ రఘుపతి గారిని లక్కిని కలవరిస్తున్నారట. వారు ఒకసారి కలిసి మాట్లాడొచ్చుగా. అవతల నుండి సమాధానం రాలేదు. మీరు కూడా వారిని కన్విన్స్ చేయలేకపోతున్నారా? తనని కలవకూడదని ఆవిడ ఆర్డర్. గట్టిగా అన్నారు స్వామి. ఎప్పుడు అన్న మాటని ఇప్పుడు గుర్తు చేస్తున్నారా? కాదు సుభద్రమ్మ, అప్పటి తన తొందరపాటు వల్ల వారిని దూరం చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు లేకుండా ముళ్ళ కంచెలు అల్లుకున్నాయి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఆపత్తిగా ఆగిపోయింది. ఇప్పుడు ఆవిడ కిరువైపులా భర్త కొడుకు ఉన్నారు. ప్రమాదం ఏమీ లేదు, కాకపోతే కలవడానికి కొంత సమయం తీసుకుంటారు. నువ్వు ఆవిడని చూడాలనుకుంటున్నావుగా, రేపు రుక్మిణి గారి హాస్పిటల్ కి వెళ్ళు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. రమ్య స్నానం చేసి బాత్రూమ్ లో నుండి బయటికి వచ్చేటప్పటికి పృథ్వీ బెడ్ మీద కూర్చుని వీక్ని తిరిగేస్తున్నాడు. ఈ మధ్య పృథ్వీ తనతో మాట్లాడడమే లేదు. ఎందుకో రమ్యకి తెలియకపోయినా అతన్ని అడగలేకపోయింది. తనకి ఎన్నో పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి. డిస్టర్బ్ చేయడం బాగుండదని మిన్నుకుండిపోయింది. ఈ వేళ అతడే తన కోసం ఎదురు చూడడం ఆనందంగా ఉంది. చక్కగా తయారై వచ్చి పృథ్వీ పక్కన కూర్చుంది. రమ్య అందగత్తె కాకపోయినా అనాకారి కాదు. రమ్య, నీకు తమ్ముడున్నాడు అని నాకు చెప్పకూడదు అనుకున్నావా? నాకు మమ్మీ ఎప్పుడు చెప్పలేదు పృథ్వీ. మీ మమ్మీ మనల్ని మోసం చేసింది రమ్య. మోసం ఏమిటి? ఆశ్చర్యంగా అంది. మీ మమ్మీ తనకి కొడుకున్నాడని మాతో చెప్పలేదు. అది మోసం కాదా? కాదు పృథ్వీ, అది ఆవిడ పర్సనల్ మ్యాటర్. అది నాకు నీకో మరెవరికో చెప్పి సంజయ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. తల్లిని వేలెత్తి చూపిస్తుంటే భరించలేకపోయింది. నేను ఇంటి అల్లుడనే కాదా, కొడుకుని కూడా. ఆవిడ మనసులో బాధ మనతో పంచుకోవచ్చుగా. మమ్మీ ఎప్పుడు ఒక మాట చెప్పేది పృథ్వీ, ఆనందాన్ని అందరికీ పంచు, కష్టాన్ని కనురెప్పల చాటుని దాచెయ్యి అని. ఆ మాటలు బాంధవ్యాలు లేని వాళ్ళకి, మనకి కాదు. మా అమ్మ చాలా బాధపడుతుంది రమ్య, బాధగా అన్నాడు పృథ్వీ. రమ్యకి అర్థమైంది ఇదంతా ఈశ్వరమ్మ ఆడుతున్న నాటకమని. ఆవిడికి ఆస్తులు, అంతస్తులు, నగలు, ఆడంబరాలు, గొప్పలు చెప్పుకోవడం, చిన్న విషయాన్ని చిలకని కలవలు కల్పించడం, ధనమే గాని గుణం ప్రధానం కాదు ఆవిడికి. అందుకే కొడుకుని రెచ్చగొడుతుంది. కూతురికి అన్ని తల్లి బుద్ధులే. దానికి తోడు ఫ్యాషన్ పిచ్చి. కూతుర్ని కోటీశ్వర్ల కోడలిని చేయాలి అని ఆమె ఆశ. పల్లెటూరి కాపురం ఇష్టం లేని ఈశ్వరమ్మ భర్తను సాధించి ఆవిడ చీతరింపులు చెత్తారాలు పడలేక చనిపోయాడు. భర్త పేర ఉన్న పొలాన్ని అమ్మి మిగతా పొలాన్ని కౌలికి ఇచ్చి ఇల్లు గొడౌన్కి పిల్లల్ని తీసుకుని పట్టణం చేరింది. పృథ్వీ MBA చేశాడు. బుద్ధిమంతుడు, అందగాడు. ఆస్తిపాస్తులు తక్కువగా ఉన్నా తన కూతురికి ఏడీ జ్యోతి సరిపోతాడని రాజేశ్వరిదేవి తన కూతురు ఇచ్చి చేసింది. రాజేశ్వరిదేవి ఆస్తిపాస్తులు చూసి ఈశ్వరమ్మ కళ్ళు మెరిశాయి. ఇల్లరేఖం తీసుకువెళ్ళిన తనకు అభ్యంతరం లేదని చెప్పింది. కానీ రాజేశ్వరిదేవి ఒప్పుకోలేదు. ఆవిడ భర్త గురించి, వెనక ముందు గురించి కూడా అడగలేదు ఈశ్వరమ్మ. నీరజ ఫ్యాషన్ పిచ్చితో చదువుని నిర్లక్ష్యం చేసి ఇంటర్తోనే ఆగిపోయింది. రాజేశ్వరి దేవి తనకి దగ్గరలోనే అల్లుడికి ఇల్లు కొనిపెట్టి కంపెనీలో జాబ్ ఇచ్చింది. ఉద్యోగ స్థాయి పెంచుకున్నాడు. పృథ్వీ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువగా ఆలోచిస్తాడు. తల్లి ఎంతగా చెప్పినా రాజేశ్వరి దేవి గారి మానవత్వపు విలువలకి తల వంచాడు. అదే నచ్చేది కాదు ఈశ్వరమ్మకి. అందినంత వరకు దోచుకుని దాచుకోవాలనుకుంటుంది. అవకాశం ఉన్నంత మేర అనుభవించి అవతల వాళ్ళని తొక్కేయాలన్నదే మనస్తత్వంతో వెంపర్లాడుతుంది.
మేడం కి లంచ్ తినిపించి మెడిసిన్స్ వేసి విష్ణు బయటకు వెళ్ళాడు. వేద మేడం దగ్గర కూర్చుని వీక్నెస్ తిరిగేస్తూ ఉంటే గోపాల్ వచ్చాడు. ఇద్దరు లేచి నిలబడ్డారు. ఆంటీ ఎలా ఉన్నారు అంటూ ఆవిడ చెయ్యి పట్టుకోబోయాడు. గోపాల్ గారు, ఆవిడని డిస్టర్బ్ చేయకండి, ఇద్దరు ప్రశాంతంగా పడుతున్నారు, వేద చెప్పింది. విష్ణు ఎక్కడా? రూమ్ ని కలయి చూస్తూ అడిగాడు. బయటకు వెళ్ళాడు, దాసు చెప్పాడు. సరే, విష్ణు వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చుంటాను అంటూ చైర్ లో కూర్చుంటూ, నువ్వు కూర్చో వేద అంటూ ఆమె వైపు చూశాడు. వేద మేడం కి మరో పక్కన ఉన్న చైర్ లో కూర్చుంటే దాస్ పక్కనే చైర్ లో కూర్చున్నాడు. గోపాల్ వాడి చూపులు వేదాన్ని ఆపద మస్తకం తగ్గుతూ ఉంటే ఎటు లేని పరిస్థితిలో నిస్సహాయంగా దాసు వైపు చూసింది. తన అలా ఉద్యోగులకు వచ్చే ప్రతి ఆడది ఇటువంటి మృగాలను తప్పించుకోవడం నేర్చుకోవాలి అనుకుంటుండగానే సెల్ మోగడంతో అమ్మయ్య అనుకుని సెల్ తీసుకుని బయటికి నడిచింది. హలో, హాయ్ రుద్రాణి. అవతల నుండి మగ ఉలిక్కి పడింది వేద. నేను వేదాని, రుద్రాణిని కాదు, రాంగ్ నెంబర్. ఆగండి మేడం, చెప్పేది పూర్తిగా వినాలి. చెప్పండి, ఎవరు మీరు, ఎవరు కావాలి? సీరియస్ గా అడిగింది. నేను మీ ఫ్రెండ్ జీ విని. వాట్ అంటూ అరవబోయి హాల్లో మణమ్మని చూసి గొంతు నొక్కేసుకుని గబగబా లాన్లోకి నడిచింది. ఏమిటి, షాక్ అయ్యావా? అంటే రోజు మెసేజ్ పంపిస్తున్నది మీరా? నీరసంగా అంది. అవతల వైపు నుండి మౌనం. సారీ సార్, మీరెవరో నాకు తెలీదు. జీవి అంటే నా ఫ్రెండ్స్ గీతాంజలి, గౌరీ, గాయత్రిను అనుకున్నాను. అంటే బాయ్ ఫ్రెండ్స్ కాకూడదా? నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. కానీ మహి పెళ్లిలోని కలుపుతనం, నీ హడావిడి, నీ మంచితనం నాకు నచ్చి నన్ను నీ ఫ్రెండ్ ని చేసింది. సరే సార్, ఇంతటితో ఈ విషయం వదిలేసేయండి. ఆగాదు రుద్రాణి, నీ నెంబర్ తెలుసుకోవడానికి కోసం నేను ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా? అంత అవసరం ఏముంది? కోపంగా అంది. నాకు అవసరం ఉంది రుద్రాణి. పదే పదే అలా పిలవకండి, వేద అనండి. నాకు తెలుసు సాయి వేద రుద్రాణి. మీ అమ్మ చెప్పిన మాట కోసం చదువు ఆపి నర్సుగా అక్కడ చేరావని. ఆపండి, మీకేం కావాలి? నన్నెందుకు బెదిరించాలనుకుంటున్నారు? విసుగ్గా అంది. నువ్వు గట్టిగా అరిస్తే నేనే బెదిరిపోతాను. నిన్ను బెదిరించడం ఏమిటి? నీ నుండి నేనేమీ ఆశించడం లేదు. ఓన్లీ ఫ్రెండ్స్. నేనెవరో నీకు తెలియదు, భయపడాల్సిన అవసరం రానివ్వను. ఇప్పుడు ఎందుకు చేసావో తెలుసా? వర్క్ తో విసిగిపోయి ఉన్నాను, కాస్త రిలాక్స్ అవుదామని చేశాను. బాయ్ అంటూ ఆపేశాడు. వేద ఆలోచిస్తూ మళ్ళీ తెగ కింద కూలబడింది. ఎవరి జీవి? పెళ్లిలో చూసి ఇంప్రెస్ అయితే తనకి కనపడి మాట్లాడాలి లేదా ఊరుకోవాలి. ఇలా మెసేజ్లు పెట్టి దాకుడు మూతలు ఆడడం ఎంతవరకు కరెక్ట్? తన అనుమానాలు తెలుసుకోవడం ఎందుకు? తన తల్లి మాట కోసమే ఇక్కడ చేరిందని అతనికి ఎలా తెలుసు? అమ్మని అడిగి తెలుసుకుంటే వద్దు, రహస్యంగా ఉంచవలసిన విషయం బయటపడిందని కంగారు పడుతుంది. ఏం చేయాలి? కొద్దిసేపటికి ధైర్యం తెచ్చుకుంది. అతను తనతో వెకిలిగా హేళనగా మాట్లాడినట్లు లేదు. మంచి మర్యాద తెలిసిన వాడిలాగానే ఉన్నాడు. తొందరపడటం ఎందుకు, వెయిట్ చేసి చూద్దాం అనుకుంటూ లోపలికి వెళ్ళబోయి ఇక్కడ ఈ గోపాల్ సెల్లో జీవి దీర్ఘంగా నిట్టూరుస్తూ వెనక్కి వచ్చి మళ్ళీ పందిరి కింద కూర్చుంది. రాత్రంతా మేడం రఘు రఘు అంటూ లక్కీ ఎక్కడా అంటూ విస్మ కలవరిస్తూ లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే బొజ్జిగించి పడుకోబెడుతున్నాడు విష్ణు. చేయి పట్టుకుని మెల్లిగా కళ్ళు మూస్తున్నారు మేడం. రమ్యకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు, తమ్ముడు ఏం చేస్తున్నాడో ఎలా తెలుసుకోవడం? అమ్మ, మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇక్కడ మేము ఉన్నాము. బాబు గారు కూడా లేరు, రేపు ఆఫీస్ కి వెళ్ళాలి. వెళ్ళండి అమ్మా, మనమ్మ రమ్యతో అంది. అవును మేడం, నిద్రపోతున్నారు, మీరు వెళ్ళండి విష్ణు చిన్నగా అన్నాడు. విష్ణు చెయ్యి జారిపోతాడేమో అన్నట్లు తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని నిద్రలోకి జారి తల్లిని చూసి తన రూమ్ కి వెళ్ళింది రమ్య. రూమ్ లో పృథ్వీ కూడా లేడు, హైదరాబాద్ వెళ్ళాడు. అందరూ ఉన్న బాధలు పంచుకోలేని ఒంటరితనం, గమ్యం తెలియని చలనం, నీకు ఆలోచనలో అయోమయం. అప్పుడే సెల్ మోగింది. అన్నోన్ నంబర్. సెల్ ఆన్ చేసి హలో, ఎవరు? అమ్మా, దీపు. దీపు దీపు పిలుపు. ఎక్కువ అవాదంలోని మెరుపు, మెదడు పొరల్లో విస్ఫోటనం. దీపు తల్లి, నాన్న ఒక్కసారిగా అరిచేసింది. అవును తల్లి, నేనేరా.
మృదువుగా పలికిందా వింటూ. దాహంతో అల్లాడిపోతున్న దానికి అమృతపు చినుకల్లా గమ్యం తెలియక అంధకారంలోకి అడుగు పెడుతున్న బిడ్డని వేలు కట్టి కాంతి కిరణాల వైపు నటించే తండ్రి. తల్లి దీపు, రఘుపతి ఆర్తిగా పిలిచాడు. రమ్య నోట మాట రావడం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీపు, నీ ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకో ప్లీజ్ తల్లి. దీపు, అతని గొంతు చేరగా పలికింది. ఇద్దరి మధ్య 2 నిమిషాల మౌనం. రమ్య ఏడుపునే కంట్రోల్ చేసుకుంది. మాట్లాడుతున్నా, నాన్న, నీ బాధ నా గుండెల్ని పిండేస్తుంది తల్లి. మీరు ఎక్కడున్నారు నాన్న? నేను అక్కడికి వస్తాను ఆతృతగా. పిచ్చి తల్లి, ఇప్పుడు టైం 12 కావస్తుంది. నువ్వెంత రాజేశ్వరి దేవి కూర్చోబైనా ఆడది అర్ధరాత్రి నిర్భయంగా తిరిగే స్వేచ్ఛ రాలేదమ్మా ఈ దేశానికి. మరి అమ్మ పరిస్థితి నాకు తెలుసా తల్లి, నిదానంగా అన్నాడు. ఎప్పుడు వస్తున్నారు నాన్న? తమ్ముడిని కూడా తీసుకురండి. వాడు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? మీ అమ్మ ఆడవారిని సంస్కరించాలనుకుంటే కొడుకు సంఘాన్ని సంస్కరించాలని వెళ్ళాడు. మీరు ఎప్పుడు వస్తున్నారు నాన్న? దీపు, నేను చెప్పింది విను, తర్వాత మాట్లాడు. మీ అమ్మ అనుమతి లేకుండా నేను తనని కలవడానికి ప్రయత్నిస్తే తన శవమే నాకు స్వాగతం పలుకుతుందని ప్రామిస్ చేసింది. అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది నాన్న? ఆ విషయం మీ అమ్మకి తెలుసు. లోకం దృష్టిలో నాకు దూరమైన తన మనసులో ఉన్న నన్ను దూరం చేసుకోలేక మౌనాన్ని ఆశ్రయించింది. ఆమె ఉన్నత భావాలు, వ్యక్తిత్వం తెలిసిన నేను ఆనాటి నుండి ఈ క్షణం వరకు తన వెన్నంటే ఉన్నాను. కానీ మీ అమ్మ ఒక్కసారి కూడా వెనక్కి తిరగలేదు. తను వెనక్కి తిరిగితే నా జీవితం శూన్యమైపోతుందని భయపడిన పిచ్చిదిరా మీ అమ్మ. అటువంటి ఉన్నత భావాలున్న భార్యని వదులుకునే బలహీనుడు కాదు మీ నాన్న. అటువంటిప్పుడు మీ పంతాన్ని వదిలి రావచ్చుగా నాన్న, దీనంగా అడిగింది. ఇది పందెం కాదు తల్లి, నా భార్యకి నేను ఇస్తున్న గౌరవం. మీ అమ్మ పూర్తి ఆరోగ్యవంతురాలై మనస్ఫూర్తిగా నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తే ఈ తండ్రికి ఆనందం. దీపు, మీ మమ్మీ గురించి ఇలా ఒంటరిగా వరి అవుతున్నావని ఈ రోజు నీ ముందు బయటపడ్డాను. ఇప్పుడు నేను లేని లోపే తెలియకుండా పెంచింది. ఇప్పుడు మీకు మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఈ సమావేశం. హ్యాపీనా? ఓకే నాన్న. దీపు చిన్న మాట. చెప్పండి నాన్న, మీ నాన్న నీ చుట్టుపక్కల ఉన్నాడని నీతో మాట్లాడిన విషయం ఎవరికి తెలియకూడదు. తెలియనివ్వకు. పృథ్వీకి కూడా తెలియకూడదు. జాగ్రత్త. ఎందుకు నాన్న? ఆరాగా అంది. కొన్ని విషయాలు అనుభవం అయితే గాని అర్థం కావు. టేకే తల్లి అంటూ ముద్ద పెట్టి సెల్ ఆఫ్ చేశాడు. రమ్య ఆనందానికి అవధుల్లేవు. గాలివానికి తడిసిన రెక్కలతో వణుకుతున్న పక్షి పిల్లకి బాణుని తొలికిరణం సోకినంత హాయిగా ఉంది. ఇహ రావేమో అనుకున్న ఉదయం హఠాత్తుగా కళ్ళ ముందు ప్రత్యక్షమైనంత ఆనందంగా ఉంది మనసుకి. తండ్రి అజ్ఞాతంలో తమ చుట్టూని అల్లుకుని ఉన్నారని తెలుసుకోలేకపోవడం తన దురదృష్టం. అందరూ ఎదురుగా ఉన్న తన వారు అని చెప్పుకోలేక తండ్రి ఎంత తప్పించి ఉంటారో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. రాత్రి సరిగ్గా నిద్రలేక తల్లితో భారంగా ఉంది. కళ్ళు బరువుగా మూతలు పడుతుంటే మనమ్మ కాఫీ తెస్తుందని ఎదురు చూస్తున్నారు విష్ణు, వేద. దాసు నిద్రపోతున్నాడు. చాలాసేపు ఎదురు చూసి మనమ్మ రాకపోవడంతో తానే లేచి వంటగదిలోకి వెళ్ళింది వేద. పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. మనమ్మ కోసం చూసింది. చుట్టూ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బయటికి రాబోతూ ఉండగా తలుపు కాళ్ళు కనిపించడంతో తొంగి చూసింది. మనమ్మ గోడ వారగా కాళ్ళు ముడుచుకుని పడుకుంది. మనమ్మ అంటూ లేపబోయింది. కాళ్ళు ముడుచుకుని పడుకుంది. మనమ్మ అంటూ లేపబోయింది. ఒళ్ళు కాలిపోతుంది. ముందు సాంగ్రిక మంట ఆపి మేడం దగ్గరికి పరిగెత్తి విష్ణుని పిలిచింది. ఏమైంది అడిగాడు విష్ణు. మనమ్మకి జ్వరం వచ్చి వంటగదిలో స్పృహ లేకుండా పడుకుంది అంటూ దాసుని మేడం గారి దగ్గర కూర్చోబెట్టి త్వరగా వంటగది వైపు నడిచారు. మనమ్మ మనమ్మ పిలిచాడు. బలవంతంగా తెలుగుతూ బాబు నాకు అంటూ ఏదో చెప్పబోయింది. ఆమెని 2 చేతుల్లో ఎత్తుకుని ఆమె గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అంటూ పరిగిలాంటి నడుపుతో వెళ్లి కొన్ని టాబ్లెట్స్ తీసుకువచ్చాడు. నీళ్లు తీసుకో, టాబ్లెట్ వేద్దాం. పూజలో నీళ్లు గ్లాస్ లోకి పంపి ఆమెని లేపి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టి దుప్పటి కప్పింది. వేద, నాకు అర్జెంటుగా కాఫీ కావాలి. రత్తమ్మకు చెప్పు. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. రత్తమ్మ ఊరు వెళ్ళింది. కాఫీ నేను తీసుకొస్తాను
అంటూ వంటగది వైపు వెళ్ళిపోయింది. మనమ్మ గదిలో ఒక బెడ్, సీలింగ్ ఫ్యాన్, 2 కుర్చీలు, ఒక స్టూల్, ఒక టేబుల్ మీద పూజ, 2 గ్లాసులు, అటాచ్డ్ బాత్రూమ్, ఒక గోడలో పెద్ద బీరువా, 2 గోడకు కబోర్డ్స్. సింపుల్ గా ఉంది, కానీ మనం ఎప్పుడు గదిని వాడదు. మేడం గారి గదిలో క్రింద గోడ ఆరాడా పడుకోవడమే ఆమెకి అలవాటు. మేడం గారు వద్దని ఎంత వారించినా వినేది కాదు. మేడం తండ్రి పరమేశ్వరరావు గారు కూతురి ఆరోగ్య రీత్యా మనవరాలని దగ్గరుండి చూసుకునే మనిషి దొరకడం మంచిదనిపించి ఊరుకునేవారు. పాపని చూసుకోవడానికి మనమ్మ వంటి నమ్మకస్తురాలు అవసరం అనిపించింది. అలా ఇద్దరికి అలవాటైపోయింది. మేడం తర్వాత ఇంట్లో ఎక్కడికైనా వెళ్లే అధికారం మనమ్మకే ఉంది. కానీ మనమ్మ ఎప్పుడు అధికార దుర్వినియోగం చేయలేదు. ఆ ఇంటి మనిషిలా అందరినీ ఆవరించింది. విసుగు విరామం లేకుండా ఇల్లంతా తిరుగుతూ అందరి అవసరాలు తీరుస్తుంది. మేడం గారి అలవాట్లు, పద్ధతులు, ప్రాముఖ్యాలు మనమ్మ ఒక్కదానికే తెలుసు. రామ్మ కూడా మనమ్మని చాలా గౌరవంగా చూస్తుంది. విష్ణుకి కాఫీ ఇచ్చి మనమ్మని కూడా కాఫీ, పాలు ఏదైనా ఇవ్వనా? ఇప్పుడేమీ వద్దు, గంట తర్వాత. ఈ లోపు మేడం గారి పనులు చూసి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్నాడు ఖాళీ కప్పు చేతికిస్తూ. ఎందుకు అడిగింది వేద. ఇలా నిద్రలేమితో బాధపడే వాళ్ళకి స్ట్రాంగ్ కాఫీ గాని టీ గాని ఇస్తే టానిక్ లా పనిచేస్తుందని తెలుసుకుని ఇచ్చినందుకు. సన్నగా నవ్వి వెళ్ళిపోయాడు విష్ణు. లేటుగా లేచిన రమ్య తల్లిని చూడడానికి కిందకొస్తూ మనమ్మ అని పిలిచింది. కిచెన్ లో నుండి వేద కాఫీ తీసుకురావడం చూసి, కాఫీ నువ్వు తీసుకొస్తున్నావేంటి? మనమ్మకి ఏమైంది? మనమ్మకి ఫీవర్ వచ్చింది మేడం. విష్ణు టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు. మీరు కాఫీ తీసుకోండి అంటూ ఇచ్చింది. నీకు కిచెన్ వర్క్ తెలుసా? నవ్వుతూ అంది రమ్య. నేను మధ్య తరగతి ఆడపిల్లని మేడం, అన్ని పనులు చేయగలను. మనమ్మ కాఫీ అంటూ మెట్లు దిగుతున్న నీరజను చూసి, ఆగు నీరజ అంటూ అరిచింది రమ్య. అక్కడ దిగిన నీరజ దగ్గరికి వెళ్ళి, నీ రమ్య అంటూ గద్దించింది. నిద్రమత్తు వదిలిన నీరజ గబా రూమ్ లోకి వెళ్లి నిలబడింది. నీరజను నిలబెట్టం ముందుకు లాగి నిలబెట్టింది రమ్య. ఇదేనా నీ డ్రెస్? నువ్వు ఆడపిల్లవేనా? ఈ ట్రాన్స్పరెంట్ నైటీలో అంగాంగం ప్రదర్శిస్తూ వచ్చి ఎంత దిగజారిపోతున్నావో తెలుస్తుందా నీకు? రమ్య హాల్లోంచి అరిచిన అరుపులకి ఉలిక్కిపడి నిద్రలేచిన ఈశ్వరం గబగబ కూతురు గదిలోకి వచ్చి, ఏం జరిగింది రమ్య అంటూ అడుగుతుంటే, నీరజను చూస్తుంటే తెలియడం లేదా అంది కోపంగా. చిన్నపిల్ల తెలియదులే రమ్య, నేను చెప్తాను. అత్తయ్య, మీరు పార్టీలో ఫంక్షన్లు మీటింగ్లు కానీ వెళ్తున్నారు, నేను పట్టించుకోవట్లేదు. కానీ రాత్రి పార్టీకి వెళ్లి డ్రింక్ చేసి వచ్చింది నీరజ. ఈ విషయం మీ అబ్బాయికి తెలిస్తే దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఆడపిల్లలకి కొన్ని కట్టుబాట్లు, కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని దాటితే మనకే విలువ ఉండదు. ఇటువంటి విలువ లేని పనులు చేసి మీ అన్నయ్యకి తలవంపులు తీసుకురాకు అని బయటికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి, అత్తయ్య, గోపాలకృష్ణ ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ అతను వచ్చిన తర్వాతే నీరజ డ్రింక్ చేయడం, పార్టీలకి క్లబ్లకి వెళ్ళడం అలవాటు చేసుకుంది. మీరు గమనిస్తారని గుర్తు చేస్తున్నాను. ఇంకో విషయం, మనమ్మకి జ్వరం, టిఫిన్, కాఫీ, లంచ్, డిన్నర్ దేనికైనా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రావాల్సిందే, లేదంటే మీ ఇష్టం అంటూ బయటకు వచ్చి ఫోన్ చేస్తూ క్రిందకి వచ్చింది. వేదాన్ని పిలిచి మనమ్మ దగ్గరికి వెళుతూ, వేద, వంట వాళ్ళు ఎవరు అవైలబుల్ గా లేరు, లంచ్ ఆర్డర్ చేస్తాను. వద్దు మేడం, వంట నేను చేయగలను. అప్పుడు మనమ్మ, నేను కూడా వంటగదిలో అవి ఇవి అందిస్తూ ఎవరికి ఎలా చేయాలో చూశాను. లేదు, మమ్మీని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. విష్ణుదాసు ఉన్నారు. భార్య దుర్గమ్మని పంపిద్దాం. దుర్గమ్మ కూతురు లక్ష్మి ఇంటి పనులు చేస్తుంది. థ్యాంక్ యూ వేద, నువ్వు చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తావు అంటూ నవ్వి, నేను రత్తమ్మని రమ్మని ఫోన్ చేస్తాను. అలాగే మేడం. మనమ్మని లేపి పలకరించి జాగ్రత్తగా చూసుకోమని వేదాకి చెప్పి తల్లి దగ్గర కూర్చుంది. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని మరో చేత్తో తల నిమురుతూ కూర్చుంది. మమ్మీ ఆతృతగా పిలిచింది. కూతురు స్వస్తికి కళ్ళు తెరిచి, లక్కీ లక్కీ కావాలి అంది. వస్తున్నాడు మమ్మీ, తమ్ముడు వచ్చేస్తాడు ధైర్యంగా చెప్పింది. చుట్టూ చూస్తున్న ఆమెకి విష్ణు కనబడగానే అతడి చేతిని పట్టుకుని గుండెల మీద పెట్టుకుంది. గత కొన్ని రోజులు ఇలాగే జరుగుతుంది కాబట్టి ఎవరు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. మమ్మీ నిన్ను బాగా లైక్ చేస్తుంది విష్ణు
చిన్నగా నవ్వాడు విష్ణు. మమ్మీని హాస్పిటల్ కి తీసుకువెళ్ళేటప్పుడు మనమ్మని కూడా మీరు తీసుకువెళ్ళి చూపించండి అంటూ చెప్పి బయటికి వచ్చింది రమ్య. గదిలో నీరజ ఏడుస్తుంటే ఈశ్వరమ్మ సముదాయిస్తుంది. వదిన మాటలు చేదరింపులు నీరజకు ఉక్రోషంగా ఉంది. నేను చెప్పేది ఆలోకించు, లే స్నానం చెయ్యి. ఏంటి చేసేది? ఆవిడలా చేతరించుకుంటూ ఉంటే కొన్ని పొందాలంటే మరికొన్ని వదిలేయాలి. నిన్ను కోటీశ్వరాలను చేయాలని అనుకుంటుంటే ఇంత చిన్న విషయానికి నీలుకుతూ కూర్చుంటే ఎలా? ఈ కంటి తుడుపు మాటలు నాకొద్దు. తల్లి చేతిని విసిరి కొట్టింది. నేను చెప్పేది వింటే నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఏంటది? చెప్తాను, కానీ నువ్వు ఓర్పు సహనం నటించాలి. మీ అన్న వదిన దృష్టిలో నువ్వు మంచి ఆడపిల్లగా కనబడాలి. అప్పుడే నేను వేసిన ప్లాన్ ఫలించి ఇంటికే మహారాణిగా అవుతావు. ఎలాగమ్మా అంటూ ఉత్సాహంగా అడిగింది నీరజ. రాజేశ్వరిదేవికి ఒక కొడుకున్నాడు. ఆవిడ కలవరిస్తుందంటున్నా. అవి కలవరింతలు కావు, నిజాలు. 25 ఏళ్ల క్రితమే భర్తని బిడ్డని వదిలేసి వచ్చింది. కూతుర్ని తీసుకుని ఎన్నాళ్ళకైనా తల్లిని వెతుకుంటూ వాడు వస్తాడు. అందుకే ముందు మీ అన్నని ఎరవేశాను. వాళ్ళు రాలేదు కాబట్టి ఆవిడని పడగొట్టాను. కలుగులోని ఎలుకలు ఎన్నాళ్ళు దాక్కుంటాయి, బయటికి రావాలి. వాడు ఎటువంటి వాడైనా ఎలా ఉన్నానని చేసుకోవాలి. ఈశ్వరమ్మ గట్టి నమ్మకంగా పలికింది. అసలు వాడు వస్తాడా? వచ్చిన వాడు పెళ్లి చేసుకుని వస్తే? సందేహంగా అంది నీరజ. పిచ్చిదానా, 90 ఏళ్ల వాడు కూడా 16 ఏళ్ల పడుచు పిల్లల్ని చూస్తే వదలని రోజులు. పెళ్ళైతే 2 పెళ్ళో లేదా 10 పెళ్ళో చేసుకుంటాడు. మనకి కావాల్సింది కోట్లు. ఎన్నో పెళ్ళో కాదు. అసలు వాళ్ళను ఇంతవరకు ఎవరు చూడలేదు, మనకెలా తెలుస్తుంది? అందుకే మనం వేదాన్ని విష్ణుని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఎలా? ఇద్దరు కొద్దిసేపు మౌనంగా ఆలోచించారు. విష్ణుని నేను లొంగదీస్తానమ్మా. వేద గురించి నువ్వు ఆలోచించు. అది దేనికి లొంగే రకంలా లేదు. ఇక్కడ మరొకరిని మర్చిపోతున్నాము. మనమ్మ అది మెత్తని కత్తి లాంటిది. దాని చూపు డాగ చూపు. ఈ ఇంటికి నమ్మిన బంటు. నువ్వు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ వేదాన్ని చూసుకోమని గోపాలం బావకి చెప్తే వద్దు. ఈ రహస్యం ఎంతవరకు నా గుండెల్లో ఉంది. ఇప్పుడు నీకు చెప్పాను. మూడో మనిషికి తెలిస్తే ముక్కలవుతుంది. వాడు తాగుబోతు. ఆడవాళ్ళు ఒక కనబడితే ఒళ్ళు తెలీదు. ఇప్పటికే మీ వదిన వాడి మీద నిఘా పెట్టింది. ఏ చిన్న తప్పు జరిగినా మీ అన్నయ్య చంపి పాతేస్తాడు. వాడిని ఇక్కడ నుంచి త్వరగా పంపించాలి అని చెప్పి కూతుర్ని బాత్రూమ్ కి పంపి గతి సర్దింది. మంచి కోసం వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తారు, కానీ చెడుని చేరుకోవాలని వేగర పడేవాడు తన వెనకే ఉన్న తిమ్మిరి తిమింగళాన్ని గ్రహించలేడు. తాడిని తన్నేవాడు తలని తన్నేవాడని భగవంతుడు సృష్టించే ఉంటాడని తెలియని మూర్ఖత్వం. నీరజలో చాలా మార్పు వచ్చింది. నిదానంగా మాట్లాడడం, పొందికైన బట్టలు, చక్కని చిరునవ్వు, పెదాలకి లైట్ లిప్టిక్, బాబయ్యాన్ని ఫోనుల్లో కట్టి నుదుటన పిల్ల పెట్టి బొమ్మలా చూసిన నీరజైనా ఈ అమ్మాయి అనుకున్నారు రమ్య, వేద. అయినా పట్టించుకున్నట్లే ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈశ్వరమ్మ అన్ని గమనిస్తూ ఉంది. మనమ్మకి జ్వరం తగ్గినట్లుంది. లేచి బ్రష్ చేయించి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి లంచ్ ప్రిపేర్ చేయడంలో పడింది వేద. విష్ణు దాసు మేడం ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు. ఈశ్వరమ్మ నీరజ ఏవో మాటలు చెప్పి గోపాలాన్ని ఊరు పంపించారు. మరి ఇప్పుడు వేదాన్ని వీళ్ళు ఏం చేయబోతున్నారు? వేదకి ఏమైనా ప్రమాదం కనపడతారా? అసలు విష్ణు ఏంటి? విష్ణుయేనా రాజేశ్వరి దేవి కొడుకు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఆ పాటతో త్వరగా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. మీ లహరి రాజశేఖర్.